ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడియం నర్సరీలలో సందడి చేస్తున్న సీజనల్ మొక్కలు సందర్శకులను రమ్మని ఆహ్వానిస్తున్నారు. మోహిని విజయలక్ష్మి భారీగా టేకు కలప తరలిస్తూ పట్టుబడ్డారు. సుమారు విలువ లక్షల్లో. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో మీడియా సమావేశం. టీడీపీ నాయకులు రామ్ కుమార్ రెడ్డి, కుమరిగుంట చిరంజీవి గురించి నిజాలు. క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి పండుగలకు మన ఇంట్లో బంధుమిత్రులు సందడి చేయడం అందరికీ తెలిసిందే. అయితే ఈ పండుగలలో అతిథులుగా మన వాకిట్లోకి ఈ సీజనల్ మొక్కలు కూడా వస్తాయి. శీతాకాలం మంచు బిందువులతో విచ్చుకునే ఈ అందాల భామలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి. మన ఇంట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నా కేవలం శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతంలో జీవించగలిగే సీజనల్ మొక్కల సందడే వేరు. కొందరు రైతులు వీటిని స్థానికంగానే వేర్లు, దుంపలు, విత్తనాల ద్వారా ఉత్పత్తి చేశారు. ఈ మొక్కల ప్రాణం పోసుకుని అందాలు ఆరబోయడానికి ముస్తాబవుతున్నాయి. మరికొందరు రైతులు పూణె, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పలు రకాల మొక్కలతో నర్సరీలు సందడిగా మారాయి. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలు అన్నింటిలోనూ ఈ సీజన్ మొక్కలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ మొక్కలను ఒక క్రమబద్ధంగా ఉంచి అందరినీ కనువిందు చేస్తాయి. సందర్శకులు ఈ సీజనల్ మొక్కల అందాలు ఆస్వాదించేందుకు తహతకలాడుతున్నారు. కేవలం వాటి అందాలను చూసి వెళ్ళిపోవడమే కాక నచ్చిన మొక్కలను కొనుగోలు చేసి ఇంటిని అలంకరించుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం మండలం అటవీ శాఖలో కంచె చేను మేస్తుంది. కొంతమంది అటవీ శాఖ అధికారులే స్మగ్లర్ల అవతారం ఎత్తి భారీగా టేకు, కలప రవాణా చేస్తున్నారు. గతంలో పనిచేసిన అటవీ శాఖ అధికారి ఎఫ్ఆర్ఓగా మోహిని విజయలక్ష్మి భారీగా టేకు, కలపని తరలిస్తూ నందిగామ వద్ద పట్టుబడ్డారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని అంచనా మోహిని విజయలక్ష్మి అల్లూరి సీతారామరాజు జిల్లా కోనవరం మండలం ఎఫ్ఆర్ఓగా పనిచేస్తూ ఏలూరు రేంజ్ బదిలీ అయ్యారు. అయితే ఆమె ఇక్కడ విలువైన టేకు, జట్రేగి ఉండడంతో ఆమె స్వగృహమైన తిరువురుకు తరలిస్తూ పట్టుబడింది. बस
తప్పండి తప్పండి ముట్టి బయట కింద పడుద్ది అది ముట్టింటే అది అమ్ము నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇటీవల వైసీపీ నుండి బీజేపీలో చేరిన చాగణం గ్రామం అరుంధతీయ వాడకు చెందిన మైనింగ్ మాఫియా డాన్ అయిన కుమ్మరిగుట్ట చిరంజీవిని వైసీపీ కార్యకర్త అని చెబుతూ అధికారులు వేధిస్తున్నారు అంటూ వెనకేసుకు రావడాన్ని ఖండించారు చాగణం గ్రామ టీడీపీ నాయకులు బద్వేలు జనార్దన్ రెడ్డి. కుమ్మరగుంట చిరంజీవి ఆక్రమించిన ప్రభుత్వ భూమిని వెంటనే అధికారులు విచారణ చేసి స్వాధీనం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ వినతి పత్రం అందజేశారు. ఈ ప్రభుత్వ భూమిని చిరంజీవి కబంధ హస్తాల నుండి విడిపించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చాగణం గ్రామ కాపురాస్తులు టీడీపీ నాయకులు బద్దివోలు జనార్దన్ రెడ్డి, బద్దివోలు రామచంద్రారెడ్డి, కందాటి దయాకర్ రెడ్డి, నల్లమరి వెంకటేశ్వర రెడ్డి తదితరులు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. చాగణం గ్రామ టీడీపీ నాయకులు కుమ్మరిగుంట చిరంజీవి భూ కబ్జాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ వెంటనే స్పందించి ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడి సైదాపురం తహసీల్దార్తో సమన్వయం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ బోర్డులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. మాది వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం చాగణం గ్రామం. నా పేరు జనార్దన్ రెడ్డి, చాగణం గ్రామం లీడరు, టీడీపీ లీడరు. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. మేము అన్నీ చూసాం మా ఊరు గురించి. అయ్యా రామ్ కుమార్ రెడ్డి గారు, మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. మీ తండ్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు, డిగ్నిఫైడ్గా మెలిగాడు. ఇటువంటి వ్యక్తుల్ని, నీ పక్కన పెట్టుకున్న వ్యక్తుల్ని ఎక్కడికి ఎప్పుడు కూడా దరిదాపులు రానిలేదు. ఆ కుటుంబం గౌరవాన్ని మీరు కాపాడండి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ కుటుంబంలో ఉన్న చరిత్రను కానీ, మీరు బలపడిన తీరు కానీ, మీరు నడిచిన నడవడిక కానీ అన్నీ కూడా డెవలప్ చేసేదానికి చూడండి. దొంగలను పక్కన పెట్టుకొని మీరు ప్రోత్సహించబాకండి, కుటుంబ గౌరవాన్ని పోగొట్టబాకండి. మేము ఒక వ్యక్తిగా మీ చరిత్ర కుటుంబాన్ని తెలిసిన వ్యక్తులంగా ఒక మంచి సలహా ఇస్తున్నాను. మీ కాడికి చిన్నవాడిని అయినా మటుకు దీన్ని ఆలోచించేయండి ఒక దఫ. ఈ కుమ్మరగుంట చిరంజీవి అనే వ్యక్తి 3 నెలల కిందట వైసీపీ నుంచి బీజేపీకి పోయి మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, మీకు మేము చూపిస్తాం. మీకు కావాలంటే మీకు వాట్సాప్ పెడతాం, చూడండి. బీజేపీ కండవలు వేసుకోండి. ఎందుకంటే తను చేసిన అక్రమాలు తప్పిచ్చేదానికి సుమారు 50 కోట్ల రూపాయలు సొమ్ముని రెవెన్యూ ల్యాండు, ఫారెస్ట్ ల్యాండు మొత్తం ఒరిజినల్ పట్టాల్లో అయితేమి దౌర్జన్యంగా లోడ్లు ఎత్తేసి నైట్ కొంతమంది వ్యక్తి రైతులు పొలాల్లో కూడా ఎత్తుకున్నాడు. అవన్నీ మీకు ఎవిడెన్స్ పంపిస్తాం, ఒక దఫా చూడండి. 50 కోట్ల సొమ్ముని స్వాహా చేశాడు. ఎక్కడైనా అక్కడి నుంచి తిప్పిరెడ్డిపల్లి దగ్గర నుంచి 4 గ్రామాలు విచారించండి, ఈడు ఎటువంటి వాడు అనేది మీకు చెప్తాడు. మీరు దాన్ని పక్కన పెట్టుకొని చాలా మంచివాడు ఈ కుమ్మరగుంట చిరంజీవి అనే వ్యక్తి చెప్తున్నారు. అవాస్తవం మీరు చెప్పేదంతా కూడా. 50 కోట్ల రూపాయల సొమ్ముని, ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేశాడు. ఫారెస్ట్లో దొంగిలించాడు, రెవెన్యూ ల్యాండ్లో దొంగిలించాడు, ఒరిజినల్ పట్ట రైతు భూముల్లో దౌర్జన్యంగా లోడ్లు ఎత్తేసాడు. లోడ్లు ఎత్తిన వ్యక్తులు కూడా తిప్పిరెడ్డిపల్లి గ్రామం, సైదాపురం, చాగణం, రాజుబాడం ప్లస్ వచ్చేసి కుమ్మిపాడు, గునించర్ల గ్రామాల్లో ఎత్తాడు. ఆయన దొంగతనంగా రేతులు భారీ యంత్రాలు పెట్టి సొమ్ముని దొర్లించేశాడు. మీకు కావాలంటే అన్నీ ఎవిడెన్స్ పంపిస్తాం. ఈరోజు మైనింగ్ డీడీ గారు శ్రీనివాసరావు ఒక లెటర్ పంపించాడు. 5,53,00,000 రూపాయలకి తను లూటీ చేశాడని వాళ్ళు పంపించారు. ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇస్తారు. ఎంత లూటీ చేశాడు ఫారెస్ట్ ల్యాండ్లో అనేది కూడా మీకు ఖచ్చితంగా మేము వినిపిస్తాం, చూపిస్తాం. ఒక దొంగని దగ్గర పెట్టుకొని మీరు ఈ విధంగా చెప్పడం, ఆయనే వాళ్ళ పోస్టులు అంటారు, ఇది అంటారు, అదంటారు. పోస్టులు కూడా ఉన్నాయండి, కరెక్ట్గా ఉన్నాయి, మీకు చూపిస్తాం. ఇప్పుడు వినిపిస్తాం, చదివి వినిపిస్తాం, లేదంటే మీకు పోస్ట్ చేస్తాం, చూసుకోండి. లోకేష్ బాబుని ఏమన్నాడు, చంద్రబాబు నాయుడుని ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ని ఏమన్నాడు,
ఏ విధమైన సభ్యత లేకుండా మాట్లాడారు. ఓరే పొప్పోడా, నువ్వు వార్డు మీద పోటీ చేయరా, నీ సంగతే చూసుకుంటా అని చాలా మాట్లాడినట్టు మాకు పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి. వాడు వాట్సాప్లో పెట్టినట్టు కూడా ఉన్నాయి. మీకు మేము పంపిస్తాం, చూడండి. ఆయన చేత పతివర్త అని మీరు అంటున్నారు. ఆయన పతివర్త కాదు, అతను ఒక దొంగ. ఆ దొంగను పక్కన పెట్టుకొని ఏమీ చేయలేదు అంటున్నారు. మీరు తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి రండి. 120 ఎకరాల్లో టోటల్గా అన్ని రకాల భూముల్లో లూటీ చేశాడు. మీరు ఆ క్వార్జీ విషయం ఉంటే అతనికి ఇన్లీగల్గా 2 యార్డులు ఉన్నాయి అక్కడ తిప్పిరెడ్డిపల్లిగా బరాన్స్ అనుకొని మా చాగడం పంచాయతీలోకి వస్తాయి. మీరు రాండి, మేము చూపిస్తాం. 70 అడుగుల నుంచి 80 అడుగుల నుంచి 50 అడుగుల నుంచి 40 అడుగుల దాకా గుంతలు కొట్టేసేసి మొత్తం రెవెన్యూ వాళ్ళు చూశారు, ఫారెస్ట్ వాళ్ళు చూశారు, మైనింగ్ వాళ్ళు చూశారు, ఆల్ డిపార్ట్మెంట్ చూశారు. అతని మీద ఆ కేసులు ఉన్నాయండి, దొంగ అనే కేసులు ఉన్నాయి. ఎంత మీరు పోలీస్ స్టేషన్లో విచారించండి, మీకు విషయం తెలుస్తుంది ఎన్ని కేసులు ఉన్నాయని అనేది. మీరు అవి విచారించకుండా చాలా ఉత్తమమైనవాడని చెప్తాను. నువ్వు చెప్పేదంతా అవాస్తవము, వాస్తవం కాదు. మీరు రాండి చాగడం గ్రామంకి, లేదంటే తిప్పిరెడ్డిపల్లి గ్రామంకి రండి, లేదంటే ఆ సైట్లోకి పోదాం రండి. మీరు చూడండి, చూసి మీరు చెప్పండి ఆయన ఎటువంటి కరెక్ట్ అనేది. మీరు నిన్న చెప్పిన మా ప్రెస్ మీట్ మొత్తం కూడా అవాస్తవము. మీరు ఒక దఫా గౌరవమైన కుటుంబంలో వ్యక్తివి, ఆ గౌరవాన్ని మీరు కాపాడే విధంగా ప్రయత్నం చేయండి. ఇట్లాంటి అవస్థలు మాట్లాడబాకండి. దీని మీద కావాలంటే నా దగ్గర ఈ పేపర్స్ ఉండి డీడీ గారు ఇచ్చినట్టు 53 కోట్లకి ఇచ్చుండాడు, 53 కోట్ల 3 లక్షలకి ఇచ్చుండాడు. దీన్ని చూడండి, మీకు పంపిస్తా, పోస్ట్ చేస్తా, రిజిస్టర్ పోస్ట్ చేస్తా. అధికారుల దగ్గర ఉంది, ఇంకా కేసులు పెడతాను. అతని మీద ఉన్నాయి ఇంకా కేసులు, వాస్తవం మేము చెప్తాను. చాలా కేసులు ఉన్నాయి. దొమ్మిగా ఎత్తాడు, భారీ టిప్పర్లు మిషన్లు పెట్టి దొంగిలించాడు సరుకుని. ఆ సరుకు మేము చూపిస్తాం మీకు. ఎక్కడెక్కడ తోలుకొని కోట్ల రూపాయలు సంపాదించి 50 కోట్ల రూపాయలు వాడు కనీసం పెట్రోల్కి లేని వ్యక్తి. గత 1.5 సంవత్సరం కిందట వాడికి మోటార్ సైకిల్ పెట్రోల్ లేదు. పెట్రోల్ లేని వ్యక్తి ఈరోజు 50 లక్షల రూపాయల కార్లు, మోటార్ సైకిళ్ళు, ఫ్యాక్టరీలు ఎట్టొచ్చినాయమ్మా? ఏమైనా చైతన్యం చేశాడా? నిమ్మకాయలు కోసాడా? కాంట్రాక్టరా? ఏ విధంగా వచ్చింది ఈ సొమ్ము? పెట్రోల్కి లేని వ్యక్తికి 50 కోట్ల సొమ్ము వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? మీరు రాండి, మేము చూపిస్తాం మీ కళ్ళకి. ఎంత దౌర్జన్యం చేసి 26 ఎకరాలు పట్టా ల్యాండ్ని అవతల వాళ్ళ తండ్రి చనిపోతే భార్య, కూతురు, అల్లుడు వస్తే దిగనీళ్ళ 26 ఎకరాలు. మీకు సర్వే నెంబర్లతో కూడా పెడతాం. 518, 519 సర్వే నెంబర్లు పెడతాం. మీరు రాండి, ఏందనేది మీకు తెలుస్తుంది విషయం. అట్లా కూడా అవాస్తవాలు మీరు ప్రెస్ మీట్లు పెట్టకండి. మీ కుటుంబం గౌరవమైన కుటుంబం కాబట్టి ఇక్కడి నుంచి తెలుసుకోండి. మా విజ్ఞప్తి మీకు, ఎందుకంటే గౌరవమైన మీ నాన్నగారు మంచి గౌరవమైన పోస్టులో ఉన్నాడు, రాష్ట్రాన్ని వెళ్ళాడు, దేశం సెంట్రల్ లెవెల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న గుర్తింపు. మీరు అది దిగదార్చుకోబాకండి అని రామ్ కుమార్ రెడ్డి గారికి నేను తెలియజేయడం అనేది. ఉమ్మడి తూర్పుగోదావరి మదరపూడి రాజమండ్రి నుంచి న్యూఢిల్లీకి విమాన సర్వీసులు ప్రారంభించింది. గురువారం ఉదయం 9:30కు ప్రారంభించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మదరపూడి విమానాశ్రయం నుండి విమాన సర్వీసులు ప్రారంభించారు. ముందుగా శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ జ్యోతి ప్రజ్వలన చేశారు. రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వచ్చారు. రన్వేపై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్ కు వాటర్ కెనాల్స్తో స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది తరుణంలో తొలి విమాన సర్వీసులో ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. వెనకాలండి ప్రోగ్రామ్ తీసుకున్నాను సార్.
నిమిషం బ్రేక్ తీసుకుందా. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వెల్కమ్ బ్యాక్. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు బంధువులు. గోకవరం డ్రైవర్స్ కాలనీకి చెందిన కళ్లమల్లి అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు మందు తాగాడు. గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చనిపోయాడని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇక బాధితుడిని రాజమండ్రి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లుగా చెప్తున్నారు వైద్యులు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు బంధువులు. ఆలోచి తీసిన తర్వాత ఇది అందరి గురించి పోరాడుతున్నాం. మీరు మాకు సహకరించాలి. ఇది మా ఒక్కరి గురించి కాదు, మన అందరి గురించి పోరాడుతున్నాం. గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని కిర్లంపూడి గ్రామానికి చెందిన రైతులు స్థానిక రెవెన్యూ అధికారులను కోరారు. అందులో భాగంగా మండల కేంద్రం కిర్లంపూడిలో ఉన్న జగపతి నగర గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతులు పాల్గొని తాము ఎదుర్కొంటున్న రెవెన్యూ బాధలపై వారు ఏకరవు పెట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గూడాల శ్రీలత రాంబాబు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రైతాంగాన్ని తన యొక్క అనాలోచితమైన ఆలోచనలతో నిర్వీర్యం చేస్తే కూటమి ప్రభుత్వంలో తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి తద్వారా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారని ఆమె కొనియాడారు. అదేవిధంగా కిర్లంపూడి తహసీల్దార్ బి చిరంజీవి, డిప్యూటీ తహసీల్దార్ శ్రావణి మాట్లాడుతూ రైతుల గురించి ఎక్కడికక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేసిన వారి నుండి సరైన స్పందన కరువైందని వారు విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆర్ శ్రావణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యదేవి, మండల సర్వేయర్ బషీర్, గ్రామ రెవెన్యూ అధికారి మంకిన నౌకరాజు, పంచాయతీ గుమస్తా కాళ్ల ధనంజయరాం తదితర సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సభలు జరుగుతుందని చెప్పినప్పుడు కూడా సర్వే ఆ పొలాన్ని చెప్పారండి. ఇంకా ప్రోగ్రామ్ ఉన్నాయి, ఇంకా అవడానికి ఇంకా 10 రోజులు పడుతుంది. ఓకే ఒకళ్ళు ఎంత ఎక్స్టెంట్ వేరియేషన్ అన్నాడానికి కొంచెం సర్వే జరిగిందా? సర్వే జరిగిందండి. మన రీసర్వే చేశారు. దాంట్లో మాకు అవలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఈ యొక్క భూమి గురించి కూడా మేము బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వచ్చిన కొద్ది నెలలకే ఆ భూమి మీద ఎవరైతే భూమి హక్కుదారులో వారికి భూమి చెందేటట్లుగా ఉండాలి. గత ప్రభుత్వంలో అయితే భూమిని రీసర్వే చేయించారు. ఆ రీసర్వే ఎలా జరిగిందంటే డ్రోన్ ద్వారా జరిగిపోయి
అంటే ఎక్కడో కొంచెం ఒకరి పొలంలో ఇంకొకరిది కలిసిపోవడం, ఒకరి భూమి ఇంకొకరికి వెళ్ళిపోవడం. కొంతమందికి అయితే కరెక్ట్గా వచ్చింది, కానీ కొంతమందికి డ్రోన్ సర్వే వాళ్ళు మార్కింగ్ సరిగా లేక నష్టపోయారు అన్నట్టుగా చాలా మంది బాధపడ్డారు. అయితే ఇలాంటి సమస్యలు ఏమి ఉండకూడదు. భూమి అనేటటువంటిది మనం వ్యక్తిగతంగా సంపాదించుకున్నది, లేకపోతే పూర్వం ఆస్తిగాను ఒకరి నుండి ఒకరికి సంక్రమించింది అవుతుంది. మన యొక్క భారతదేశంలో అయితే భూస్వాములు అదొక ప్రాపర్టీగా చాలా గర్వించదగిన విషయం. ఎంత భూమి ఉంటే అంత గొప్పవారుగా ఉంటారు. అయితే భూస్వాములు ఎవ్వరు కూడా సెంటు భూమి కాదు కదా గజం భూమి పోవడానికి, మంది వేరే వాళ్ళకి వెళ్ళిపోవడానికి ఒప్పుకోరు. ఏమైనా అడిగితే కొంచెం దాన ధర్మాలు చేస్తారు, కానీ భూమిని అయితే వదులుకోవడానికి ఇష్టపడరు. అలాంటి పరిస్థితుల్లో ఈ రీసర్వే చేసి జగన్ గారు అతలాకుతలం చేసేసిన వల్ల అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఎవరి భూమి వారికి ఉండేటట్లుగా ఎవరు కూడా అసంతృప్తిగా ఉండకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల 8వ తేదీ వరకు కూడా ప్రజలు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనేటటువంటి కారణంతో గవర్నమెంట్ వారే అంటే రెవెన్యూ వారే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు వెంటనే పరిష్కరించేటట్లుగా ఈ యొక్క సదస్సులు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత వచ్చి మీరు ఆఫీస్ చుట్టూ తిరిగే కంటే అందరూ ఒకవేళ మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు ఉంటే ఆర్ఐ గారు ఉండకపోవచ్చు, ఆర్ఐ గారు ఉంటే సర్వేయర్ ఉండకపోవచ్చు. ఇలా ఏమీ లేకుండా అందరూ కలిసి మన దగ్గరికే వచ్చారు. కాబట్టి మీ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకుని మీ హక్కు మీరు పొందేటట్లుగా చేసుకోవాల్సిందిగా ఈ సదస్సుల ద్వారా గవర్నమెంట్ వారు చర్య తీసుకుంటున్నారు. దీన్ని గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగపరచాలని మరి మీ సర్పంచ్గా నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మరి ఎంఆర్ఓ గారికి సహకరించి తగిన పరిష్కారం ఏర్పరచుకోవాలని ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పత్రికేయులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో కలెక్టర్ కార్యాలయం వద్ద అన్ని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు నిరసన తెలిపారు. తెలంగాణలో సినిమా నటుడు మంచు మోహన్ బాబు వారి కుటుంబ కలహాల పరిష్కారం చేసుకోవాలి, కానీ పబ్లిక్ ఓడుకు వచ్చిన తర్వాత మీడియా వారు వస్తారు. అది మీడియా యొక్క బాధ్యత. అత్త మీద కోపం దుత్త మీద చూపడం అంటే ఇదేనేమో అన్నట్లుగా ఉంది ఆయన తీరు. ఒక తండ్రిగా మీరు కొడుకులకు తగవు తీర్చి మీరు మంచి తండ్రి అనిపించుకోండి అని మీడియా వారు మాట్లాడడం జరిగింది. మోహన్ బాబు మీద కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అది కాదు, తప్పనిసరిగా వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని చెప్పి జర్నలిస్టు సంఘాల ద్వారా మేము కోరుతా ఉన్నాము. ఈరోజు 2-3 ఛానల్స్ మీద జరిగినటువంటి దాడిని ఖండించడంతో పాటు భవిష్యత్తులో కూడా ప్రభుత్వం మీడియాకు అలాగే మీడియా సంఘాలకు కూడా ప్రభుత్వం రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు బాధితుడు ఎవరైతే ఉన్నారో తనకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని ప్రభుత్వం రక్షణతో పాటు బాధ్యత తీసుకోవాలని చెప్పి జర్నలిస్టు సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం జరిగేటువంటి మీడియా ప్రాంతీయ దాడి చాలా బాధాకరం. దీన్ని యావత్ ప్రపంచం కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా అవసరం ఉందని మేము కోరుకుంటూ ఆ యొక్క బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగినటువంటి ఖర్చులతో వారికి వైద్య ఆరోగ్యాలను కూడా తగినటువంటి ఖర్చులు భరించాల్సిన అవసరం ఉంది. రెండవది, ఏ రాష్ట్రమైనా కూడా ఇటువంటి దాడు పునాదం కాకుండా ప్రభుత్వాలు తగినటువంటి చట్టాలు అమలు చేసి మీడియా ప్రాంతీయుల యొక్క భద్రతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము కోరుకుంటూ రాష్ట్ర అత్యక సమైక్యం ద్వారా మేము పూర్తిగా మీడియా వారి సాంఘిక కోరుతున్నాము. మొట్టమొదటిగా మీడియా మీద జరిగిన విలేకరుల మీద మోహన్ బాబు గారి యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా మోహన్ బాబు గారిని ఈ కేసులో అరెస్ట్ చేసి మీడియాకు న్యాయం చేయవలసిందిగా మోహన్ బాబు గారు మీరు అన్నట్టు ఖచ్చితంగా వ్యవహారమే పర్సనల్ వ్యవహారమే. కానీ సెలబ్రిటీ అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. సెలబ్రిటీ ఎంత ప్రతిష్టలు ఉంటాయి, ఎంత ప్రాధాన్యం ఉంటుందో ఎవరికి తెలియదు కాదు. మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్ కూడా మీరు మీడియా ద్వారా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు, తెలియజేస్తూ ఉంటారు. ప్రతిసారి మీకు మీడియా అవసరం ఉంటుంది. మీకు ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రోడ్డు మీద పడుకున్నప్పుడు మీడియా అవసరం వచ్చింది. అలాగే మీ కుమారుడు మీడియా అవసరం వచ్చింది. అలాగే మీ ఇంట్లో కుటుంబం బర్త్డే పార్టీ చేసుకున్న మీడియా అవసరం వచ్చింది. ఈరోజు మీ ఇంట్లో జరిగే విషయాలను మీడియా మీద ఇలా దేశాన్ని ఇలా దాడి చేయడం సరైనది కాదు.
మీడియా ఒక భాగం కలిసిపోయి ఉంటారు సినిమా వాళ్ళతో. కాబట్టి వెంటనే మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవరైతే వారికి దాడి చేశారో పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఇటీవల సుప్రీంకోర్టు కూడా మీడియా వారి మీద దాడి చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి అనే కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ వెంటనే ఈ పోలీస్ సంస్థ వారు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా ఫాలో అయ్యి మోహన్ బాబు గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడియం నర్సరీలలో సందడి చేస్తున్న సీజనల్ మొక్కలు, సందర్శకులను రమ్మని ఆహ్వానిస్తున్నారు. మోహిని విజయలక్ష్మి భారీగా టేకు కలప తరలిస్తూ పట్టుబడ్డారు. సుమారు విలువ లక్షల్లో. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో మీడియా సమావేశం. టీడీపీ నాయకులు రామ్ కుమార్ రెడ్డి, కుమరిగుంట చిరంజీవి గురించి నిజాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్, నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.